అందుకొరకు అవి కిందకి వెళ్తాయి కాబట్టి మనకి కిందున్న సహసిద్ధమైన కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక 45 రకాలు పోషకాలు అంటాం వాటిని. ఓకే, సహసిద్ధమైన ఎరువులు అంటాం వాటిని. అవి మన యొక్క మొక్క యొక్క పంట యొక్క వేరు వ్యవస్థకి అవి అందిస్తాయి. జనరల్గా పంట యొక్క వేరు వ్యవస్థకి అవి అందట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, మనం కృత్రిమ ఎరువుల్ని, సింథటిక్ ఎరువుల్ని వాడవలసిన పరిస్థితి ఈరోజు రైతుకి ఏర్పడింది. మరి మన ఆప్సా వాడడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, మన ఆప్సా అనేది మనం వాడుతున్న ఎరువుల్ని, భూమిలో ఉన్న పోషకాలని కంప్లీట్గా మీకు మొక్క యొక్క వేరు వ్యవస్థకి అందిస్తుంది. ఎప్పుడైతే మొక్క యొక్క వేరు వ్యవస్థకి అందిస్తుందో పంట గ్రోత్, పంట యొక్క వేరు వ్యవస్థ సున్నితంగా డెవలప్ అయ్యి అద్భుతమైన పోషకాలను పంట తీసుకొని పిలకలు వచ్చి పంట గ్రోత్ వస్తుంది, ఆటోమేటిక్ దిగుబడి వస్తుంది. రైట్. సో చాలా మందికి ఈ విషయం తెలియక సంవత్సరం కూడా విపరీతమైన ఎరువులు వేయవలసిన పరిస్థితి ఈరోజు రైతుకు ఉంది. అదే మన ఆప్సా కంటిన్యూస్గా మీరు వాడడం వల్ల భూమి మందులతోని, ఎరువులతోని, అలాగే అడుగుపిండులతోని అంటారు కదా, లేదా స్ప్రేయింగ్ వీటితో వాడడం వల్ల విపరీతమైన రిజల్ట్ మీకు ఉంటుంది. ఓకే.